ప్రతి ఉదయం తెల్లవారకముందే సావిత్రి నిద్రలేచి పసుపు నీటిని తయారుచేస్తోంది. పసుపును నీటితో కలిపి దాన్ని ఇంటి తలుపు గడపకి రాస్తూ ఉంటుంది. అంతలోనే పట్టణం నుండి వచ్చిన ప్రియా చూసి ఆశ్చర్యపోయి సావిత్రి దగ్గరికి వెళ్లి నవ్వుతూ, అక్కా, ఈ రోజులో పసుపు గీతలేంటి? ఇది 2025. ఈ మూఢనమ్మకాలు ఇప్పుడు కూడానా అని అంటుంది. సావిత్రి నవ్వుతూ, ఇది మూఢనమ్మకాలు కాదు ప్రియా, ఇది పూర్వీకుల పాఠం. ఈ పసుపు నీళ్లతో కలిస్తే యాంటీబయోటిక్, యాంటీఫంగల్ లైన్ అవుతుంది. దీనివల్ల చీమలు, క్రిములు కూడా దరిచేరవు. మన ఇంటికి దుష్టశక్తులు కాదు, సూక్ష్మ క్రిములు కూడా దూరంగా ఉంటాయి. ప్రతిరోజు ఇలా వాకిలిలో వేసే ఈ గీత వల్ల ఇంట్లోకి వచ్చిన కీటకాలు బయటే మిగిలిపోతాయి. పిల్లలకు ఇన్ఫెక్షన్ పడకుండా కాపాడుతుంది అని అంటుంది. అప్పుడు ప్రియా ఆలోచించి ఇలా అంటుంది, అసలు ఈ టర్మెరిక్ లైన్, నేమ్ లీవ్స్, ఇన్సెన్స్, స్మోక్, ఆల్ దిస్ అన్నిటి వెనుక సైన్స్ ఉందా అని అడుగుతుంది. అప్పుడు సావిత్రి, అవును ప్రియా, పాత కస్టమ్స్ అంటే డ్రామా కాదు, అవి డైలీ లైఫ్లోని సింపుల్ సైంటిఫిక్ టూ. ఇవే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడేవి. ఇవే ఫ్లోర్ క్లీనర్ల కంటే చీప్ అండ్ సేఫ్. ఇవే మన అమ్మామాలు మనకి ఇచ్చిన న్యాచురల్ ప్రొటెక్షన్ అని అంటుంది. ప్రియా ఆశ్చర్యంతో చూసింది. ఈ గీత వెనుక ఎంత విజ్ఞానం ఉందా అని అనుకుంటుంది. అసలు ఈ సంగతులు నాకు తెలియలేదు. మన పెద్దలు ఇంత బాగా అడ్వాన్స్గా ఆలోచించారా అని అంటుంది. అప్పుడు ప్రియ స్వయంగా టర్మరిక్ వాటర్ తయారు చేస్తూ ఇంటివాకి ముందు గీత వేస్తోంది. సావిత్రి నవ్వుతూ చూస్తోంది. మన పెద్దల సంప్రదాయాలు మూర్ఖత్వం కాదు, మార్గదర్శనం. అవి మన భవిష్యత్తు కూడా కాపాడగలవు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.